హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇఫ్ యూఆర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అయితే రీసెంట్గా నేను వీడియో పెట్టినా కదా, నా బండి ఇట్లా యాక్సిడెంట్ అయింది, మా ఫ్రెండ్ ఇట్లా తీసుకొని ఏబిఎస్ పట్టేసింది, ఇట్లా యాక్సిడెంట్ అయింది గాంధీలో ఉండని చెప్పి. సో ఆ వీడియో పెట్టినప్పటి నుంచి మా ఫ్రెండ్స్ అందరూ వాడిని అడిగినరంట ఏమని చెప్పి ఇట్లా పడేసినావంట అని చెప్పి. వానికి యాక్సిడెంట్ అయింది కదా, అందరు ఫోన్లు చేసి అడిగే వరకు వాడు అప్సెట్ అయిందంట. సో అప్సెట్ అయ్యే వరకు వాడు కూడా కాల్ లేపట్లేదు, ఏం చేయట్లేదు. సో ఇప్పుడైతే వాడు మన విద్యుత్ తోటి స్నాప్ పెట్టిండు. ఒకసారి విద్యుత్ ఫోన్ చేసి మెల్ల తీసుకొని రమ్మంట. వాడు ఏమంటాడో చూద్దాం, వాడి మనసులో ఏముందో మనకు కూడా తెలియదు. సో నా విద్యుత్ అయితే కాల్ చేసేద్దాం. హలో విజు, హలో విజు, ఏడునో విజు? బయటికి వచ్చినాం. ఎవలో? నా ఫోన్లో లేపుతలేడు విజు వాడు, నా ఫోన్లో లేపుతలేడు విజు వాడు. జరా ఏమనుకోకు, జరా ఈడ మనం రీల్ తీసినాం చూడు, మెట్టు కూడా దిక్కు, జర మెల్ల ఇటు పట్టుకొని రావా, జర ఏమనుకోకు, జర ప్లీజ్ పట్టుకురావా. ఆడ అసలు నా ఫోనే లేపుతలేడు. A few minutes later. ఏమైందిరా, ఫోన్ ఎందుకు లేపుతలేవు? ఏమైంది? ఎందుకు పట్టుకొచ్చినావు భయా నువ్వు వీడికి? ఫోన్ చేసింది ఆయన. ఎందుకు పట్టుకొచ్చినావు భయా నువ్వు వీడికి? ఏమైందిరా, ఏమైంది చెప్పురా. ఏమైంది? ఫోన్ ఎందుకు లేపుతలేవు? చెప్తలేరా అబ్బాయి, నాకే తెలియదు. కాదు, నా ఫోన్ లేపకుండా విద్యుత్ తోడిపోతున్నాం రా, నాకు అర్థమైతలేదు. విద్యుత్ నా వల్లనే కదా పరిచయం. అరే అవురా, ఆ వీడియో పెట్టినందుకు అందరు చూస్తే ఫోన్ చేస్తారు, నాకు యాక్సిడెంట్ అయిందంట, బండి కింద వాడేసినాం అంటాను. అరే నీకోసమే చెప్పలేదు రా, నా బండికి ఏబిఎస్ పడుతుంది చూసి అని చెప్పి అవేర్నెస్ కోసం కావాలనైతే వాడేలేదా భయ్? అదేరా భయ్, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు మళ్ళా? ఇలాంటి అందరు ఫోన్ చేస్తారు, ఆ ఫోన్ చేసి అడుగుతారు ఏమని అడుగుతుండ్రు? బండి యాక్సిడెంట్ చేసినామంట, లొకేషన్ మరి ఏమైంది? ఖరాబ్ చేసినామంట బండి. ఏమైంది? అట్లా దూరం దూరం ఫోన్ లేకుండా అసలు ఏమనుకుంటున్నావురా? అరే అందరు నాకు ఫోన్ చేస్తుంటే గలీజ్ అనిపిస్తుందిరా. నాకు ఏం గలీజ్ అనిపిస్తుంది రా భయ్? ఎంతమంది ఫోన్ చేస్తారు? అరే 10 మంది 10 తిరిగి అనుకుంటారు రా భయ్. నీకేమైతుంది? అరే ఆ వీడియో పెట్టుడు ఎందుకు రా మళ్ళా? అరే నేను నీ కోసం పెట్టలేదు రా, బండి అవేర్నెస్ కోసం పెట్టినా. నేను అర్థమైందా? ఆ బండి ఏదో ఏబిఎస్ పట్టేసి కింద పడ్డా అంతే, సడన్ గా అయిపోయింది అది. అదే రా భయ్, సడన్ గా అయిందనే చెప్పిన. నేనేం కావాల్సుకొని అన్వాంటెడ్ గా పడేసిండు, వీడియో పడేసిండు అని చెప్పి నేను చెప్పలేదు కదా షాపి. బండి ఏముంది నేను చేపిస్తారా భయ్? అయ్యా నేను ఫోన్ చేయకరా భయ్. ఎందుకురా? ఎందుకు ఇప్పుడు బండి వల్ల నువ్వు దానికి అంత ఫీల్ అవుతున్నావా? అరే అందరు ఫోన్ చేసి అడుగుతారు నాకు ఇట్లా గలీజ్గా. అరే అది నేను నీ కోసం తీయలేదురా, బండి పడ్డదని చెప్పి తీసిన. నువ్వు ఏదో ఫీల్ అయిపోతే నేను ఏం చేయలేదురా. బండి ఏముంది చేపిస్తారా కొన్ని రోజులు ఫోన్ చేసి? అంటే బండి కోసం ఇప్పుడు ఫోన్ చేయకుండా ఇట్లానా? అందమైన జీవితం పంచుకున్న దోస్తులం. మళ్ళీ ఏం చెప్పాలరా, మళ్ళీ వీడియో పెట్టకరా అని చెప్పినా ఇట్లా. అరే నేను నీ కోసం పెట్టలేదురా, నేనేమన్నా నీ ఫోటోలు పెట్టినా ఇట్లా యాక్సిడెంట్ అయినా అని చెప్పి? అరే అందులో పేరు చెప్పినావుగా. పేరు చెప్పగానే అయిపోయిందా? చేస్తేనేవురా, నేనే అని తెలుసు కదా ఎట్లానా. అవురా భయ్, ఏమైంది? ఫోన్ చేసి ఏం కాదు కదా. ఇప్పుడు ఫోన్ చేసినంత మాత్రాన 10 మంది 10 తీర్లు అనుకుంటారు రా భయ్. కాదు, 10 మంది 10 తీర్లు అనుకుంటారు. నువ్వు ఎవడో ఏదో అన్నాడు అని చెప్పి నువ్వు నాకు ఫోన్ చేయకుండా డైరెక్ట్ విద్యుత్ తోటి కలిసిపోయి ఏం రా ఇది? చిన్ననాటి నుండి జ్ఞాపకాలతో కట్టుకున్నవంతేనే. అదేరా నాకే నాకు విద్యుత్ స్నాప్ పెట్టేదాకా తెలియదు. అంటే 2 రోజుల నుంచి చేసేటోని చెప్పినారా భయ్, అప్పుడు ఇది ఎందుకు పట్టుకొచ్చిందేమో. అంటే 2 రోజుల నుంచి ఫోన్ చేసేటోని పిచ్చుకోనేమో కదా, అంతే కదా? ఇన్ని రోజులు తిరిగింది, ఇన్ని రోజులు ఉన్నది అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ బండి పడేయంగానే ఇంగిటి నుంచి అలాగే అయిపోయినావు, అంతేనా? చేపిస్తారా బండి? అరే నీ చేపించు నాకు మ్యాటర్ కాదు. అరే నేనే చేపించుకుంటా, నేనేం అడుగుతలేను. రూపాయి అడిగినారా నేను? అరే ఆ వీడియో పెట్టినప్పుడు నాకే గలీజ్ అనిపిస్తుంది రా. డిలీట్ చేయాలా రా వీడియో? డిలీట్ చేయాలా? పెట్టినావు అయిపోయింది, ఇంకేం డిలీట్ చేస్తావు అది. మళ్ళీ ఎందుకు అంత ఫీల్ అవుతుంది? అరే ఇవన్నీ నడివేరా శాంతి, నేను చెప్తున్నా. నువ్వు ఇట్లా ఫీల్ అయిపోయి ఏంటిది వీడియో ఎందుకు తీయవద్దు రా భయ్? ఇప్పుడు ఎందుకు మళ్ళీ వీడియో? మరి తెలియాలి కదా రా భయ్, నేను నిన్నేమో అన్నట్టు బయట ఏమో అవుతున్నట్టు అవుతుంది మళ్ళీ, అందుకే నేను వీడియో తీస్తున్నా.
మనుషులు ఒకటి పెట్టుకొని బయట ఇట్లా ఉండకురా, అర్థమైందా? అరే మనుషులా కాదురా, నాకు ఉంటాయి కదా పోయి, నీకు అప్పుడే చెప్పిన బండి పడ్డప్పుడు ఇట్లా చేపిస్తారా అని చెప్పి, మళ్ళీ వీడియో పెట్టుడు ఎందుకురా? ఇప్పుడు నేను నిన్ను అడిగినా చేపిరా బండి అని పేరు చెప్పకుండా? చెప్పకపోతే అయిపోతుంది. నేను ఏమని మరి ఎవరు పడ్డారంటే ఏమని చెప్పాలి రా భయ్? బండి ఇప్పుడు మా ఇంట్లో కూడా ఏమని చెప్పినా తెలుసా? అయిపోతుంది. మా ఇంట్లో నువ్వు పడేసినావు అన్నందుకే ఏమనలేదు తెలుసా? అదే వేరే వాడి పేరు ఎవరు చెప్పినా నాకు క్రాంచ్ ఇస్తారు. ఇంట్లో వదిలేరా వీడియోలో అంటున్నా. అరే ఇంట్లో ఒకటి చెప్పి వీడియోలో ఒకటి చెప్పాలా రా? ఏమి ఎట్లా కనబడుతున్నా? అరే నువ్వు ఇట్లా అన్ని మనుషులా పెట్టుకొని ఇట్లా ఉండకరా శాంతి, అర్థమైందా? బోని బాయ్ దాంట్లో పోందా ఎటు పోతావురా? పోతున్నారా భయ్? అరే ఫోన్ చేయకరా లోకి కొన్ని రోజులు, అంటే ఫోన్ చేయకరా లోకి కొన్ని రోజులు. అంటే మాట్లాడేటోని పిచ్చుకోనేమో ఇక్కడ. అరే ఇప్పుడు నువ్వు వీడియోలు బండి ఏంది అసలు నీ మనసులో ఏముందిరా? ఎవరన్నారు నాకు ఒకసారి చెప్పురా, పేరు చెప్పు. అరే మనోళ్ళే ఫోన్ చేసిర్రా. ఏంద్రా బే ఇంతేనా? ఇంకా ఏం రెస్పాన్స్ లేదు, ఏం లేదు, ఇట్లానే ఉంటుందా? అరే బండి చేయించా, బండి చేయించాక ఫోన్ చేసి నేనే ఫోన్ చేసా బండి చేయించదు. ఇంకా చేపించినాక మంచిగా మాట్లాడతావా? చేయించినాక చూసాం రా భయ్, అప్పటి వరకు ఫోన్ చేసి. అంటే ఇన్ని రోజులు కలిసి తిరిగింది అంతా అయిపోయింది. వీడియో వాళ్ళు పెట్టమన్నారా మళ్ళా? కాదు, కలిసి తిరిగింది అంతా అయిపోయింది. నేను వీడియో పక్కన వాళ్ళు పెట్టి వీడియో పెట్టమన్నారు. పెట్టినారా? పక్కన పెట్టి నా పేరు నీ అయితే ఫోటో చెప్పినావా నీ దాంట్లో? ఫోటో ఉందా? నా పేరు అయితే చెప్పినావు, నా పేరు ఇప్పుడు నీ పేరు చెప్పినందుకు నువ్వు అంత అట్ట అవుతున్నావు. ఏం విజయ్ ఇది కరెక్ట్ అనిపిస్తుందా? వీడియో పెట్టినందుకు ఏం తెలుసు భయ, నువ్వు మనం బండి ఇచ్చినావు, బండి పడేసుకొని వచ్చింది, ఏమన్నా వేసిందా? ఓన్లీ చెప్తుండగా మనోడు బండి చేయించే వాళ్ళకైతే సైలెంట్ ఉండని చెప్పి బండి చేయించిన తర్వాత చేయించినాక సెట్ చేద్దాం. నడుబాయ్ ఉన్నాడు ఇంతేనా? చేపించినాక ఫోన్ చేశారా? నడుబాయ్ ఏ బంధమో ఇది ఏ బంధమో ఈ జన్మ బంధాలు వీళ్ళకి కూడా ఇట్లా మనసులో ఏముంటాయి, మనం ఏం చేయలేము. నేనేమో మంచిగా చెప్తే ఆడేమో చెడ్డగా అనుకుంటుండు.